రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు రానున్నాయని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత 20 ఏళ్లలో జరగని అభివృద్ధి గడిచిన 2 ఏళ్లలోనే జరిగిందన్నారు. చేసిన పనులకు తాము చెప్పుకోలేకపోయామన్నారు. చంద్రమండలంలో ఇండ్లు కట్టినట్లు బీఆర్ఎస్ వాళ్లు అసత్యాలు ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. పాలేరు నియోజకవర్గంలో కొత్తగా గెలిచిన సర్పంచ్లకి సన్మానించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు రానున్నాయని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత 20 ఏళ్లలో జరగని అభివృద్ధి గడిచిన 2 ఏళ్లలోనే జరిగిందన్నారు. చేసిన పనులను తాము చెప్పుకోలేకపోయామన్నారు. చంద్రమండలంలో ఇళ్లు కట్టినట్లు బీఆర్ఎస్ వాళ్లు అసత్యాలు ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. పాలేరు నియోజకవర్గంలో కొత్తగా గెలిచిన సర్పంచ్లకు ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్లో సన్మానం చేశారు మంత్రి పొంగులేటి. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ 2025 సంవత్సరాల్లో ఎక్కువగా తీపిని చూశాం, కొద్దిగా చేదుని ఒగరని కూడా చూశాం. మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక సీట్లు మనం గెలిచాం. ఏది ఏమైనా ఈ గడిచిన 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి పరిపాలన మొదలుపెట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాడికి పూర్తి భద్రత, భరోసా కల్పించడమే కాకుండా పేదవాడి కష్టసుఖాల్లో నిత్యము పాలు పంచుకుంటుంది. కాబట్టే పేదవాడి ప్రభుత్వంగా ముద్ర పడ్డది. కాబట్టే గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక శాతం ఓట్లే కాకుండా గ్రామ సర్పంచులను కూడా మనం గెలిపించుకోగలిగాం. భవిష్యత్తులో అది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావచ్చు, పట్టణ ప్రాంతంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కావచ్చు, అక్కడ ఫలితాలు కూడా ఇప్పుడొచ్చిన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో కూడా లోకల్ బాడీల్లో అద్భుతమైన ఫలితాలు కూడా ఈ ప్రభుత్వానికి రానున్నాయని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి వారి దీవెనలతో వస్తున్న ఈ ఫలితాలకి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా సన్నబియ్యం ఇచ్చాం. దేశ చరిత్రలో పేదవాడికి ఇల్లు కట్టించాలి అంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ₹1,00,000 కంటే ఎక్కువ ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇయని సందర్భాలు చూసాం. అంతెందుకు మన పక్క రాష్ట్రం ఉంది. మన పక్క రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 72,000, 1,25,000 ఆ డబ్బులు ఇచ్చారే తప్ప ఆ రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇవ్వలే.